హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎదిగే పిల్లలకు రోజు ఇది ఒక లడ్డు ఇస్తే చాలండి, ఎముకలు కండరాలు దృఢంగా అవుతాయి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మండ్ ఇంకా కాజు 1 గ్లాస్ చొప్పున తీసుకున్నాను. 1 గ్లాస్ డేట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఆల్మండ్ ఇంకా కాజు చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటాయి, ఆయిల్ యూజ్ చేయొద్దు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పీసెస్ని ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 50% ఫ్రై అయ్యాక కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా 1 గ్లాస్ చొప్పున తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు. ఇవన్నీ ఫ్రై అయిపోయాక 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ గసగసాలండి, గసగసాల ఫ్లేవర్ బాగుంటుంది ఈ లడ్డూలో. ఇవి కూడా ఇలా ఫ్రై అయ్యాక ఒక 1 టీ స్పూన్ కొబ్బరి పొడి అండి, ఇది డ్రై కోకోనట్ పౌడర్, ఇది కూడా వేసుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పౌడర్ కదా, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాలి, పక్కనకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మరొక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డేట్స్ని మిక్సీ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. మనం సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ డేట్స్ని మిక్సీ చేసుకొని ఒక 1 ఆర్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. బైండింగ్ లాగా ఉంటుందండి డేట్స్. మీరు డేట్స్కి బదులు బెల్లం సిరప్ యూజ్ చేసి కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు, కానీ నేను అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం లడ్డూలా చేసుకుంటే ఇలా వస్తాయండి. ఇవి 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలు, వాళ్ళకి కావలసిన విటమిన్స్ అందుతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.